వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు కావడం జరిగింది. ఇది మనకందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలం అంటే 2000 తరువాత జరిగినటువంటి ఏ రిక్రూట్మెంట్లో కూడా ఇంత హడావుడిగా షెడ్యూల్ ప్రకటన అనేది జరగలేదు. ఖచ్చితంగా టెట్కి మరియు డిఎస్సికి మధ్య కొంత గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. మరి ఏదేమైనా మనం విధాన నిర్ణయకర్తలం కాదు. మరి విధాన నిర్ణయాలను మనం ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదేమైనా అభ్యర్థులందరూ కూడా ఇప్పుడున్నటువంటి టెట్ షెడ్యూల్కి అనుగుణంగా ప్రిపేర్ కావడం, అలాగే డిఎస్సి షెడ్యూల్కి అనుగుణంగా ప్రిపేర్ కావడం అనేటువంటిది మన ముందున్నటువంటి సవాల్. అయితే నేను ఒక 4-5 విషయాల మీద అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేద్దాము అనే ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. మరి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఒక వీడియో చేశాను. ఇక తర్వాత మరలా నేను ఏ ఒక్క వీడియో కూడా చేయలేదు. చాలామంది అభ్యర్థులు మరి రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల మీద వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. కానీ ఒక క్లారిటీ లేకుండా మనకే ఒక స్పష్టత లేకుండా ఏం చేద్దామనేటువంటి ఆలోచనతో ఈ మధ్యకాలంలో ఏ వీడియో కూడా చేయలేదు. కానీ ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఒకే వీడియోలో కాకుండా ప్రతిరోజు కూడా ఒక 5-10 నిమిషాలు మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రతిరోజు ఒక వీడియో అనేది ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. మీరు టెట్ రాసేంత వరకు టెట్కి సంబంధించినటువంటి డౌట్స్ని మీకు క్లారిఫై చేయడం, అలాగే ఆ తర్వాత డిఎస్సి రాసేంత వరకు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి డౌట్స్ను క్లారిఫై చేయడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఈ వీడియోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే, ఇప్పుడు మనకందరికీ తెలిసి ఏపీ టెట్ అనేది ఫిబ్రవరి 27 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకందరికీ తెలిసినటువంటి అంశం. ఈ షెడ్యూలు తర్వాత ఇవన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, న్యూస్ పేపర్లో చూస్తుంటారు. మరలా నేను వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి డిఎస్సి అనేటువంటిది మార్చి 15వ తేదీ నుంచి ఈ యొక్క డిఎస్సి షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి చూసినట్లయితే ఇప్పటి నుంచి మనకి ఫిబ్రవరి 27 వరకు కేవలం 20 డేస్ మాత్రమే సమయం ఉంది. 20 డేస్ మాత్రమే సమయం ఉంది. డిఎస్సికి వచ్చేటప్పటికి 35 డేస్ మాత్రమే సమయం అనేటువంటిది ఉంది. అంటే ఈ టెట్కి 20 డేస్ సమయం ఉంది, డిఎస్సికి 35 డేస్ ఉంది. మరి టెట్ అందరికీ 27వ తేదీ షెడ్యూల్ వస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే మార్చి 1st వీక్ దాకా కూడా టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ టెట్ షెడ్యూలు స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఇక్కడికి మార్చి 10 అని అంటే దాదాపు 15 డేసే ఉంది. ఎందుకని ఇక్కడ 27, 28, 29 ఫిబ్రవరి నెల 29 కాబట్టి. ఇప్పుడు అభ్యర్థుల సందేహాలు ఏంటంటే, ఇక్కడ అభ్యర్థులు 2 రకాలు ఉన్నారు. ఏంటి? గతంలో టెట్ అర్హత సాధించిన వారు, ఈ అర్హత సాధించిన వారిలో అత్యధిక మార్కులు సాధించిన వారు ఉన్నారు, తక్కువ మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారు.
అంటే కేవలము జస్ట్ అర్హత మార్కులు మాత్రమే. ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే 90 మార్కులు, బీసీ కేటగిరీలో 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 60 మార్కులు వచ్చి జస్ట్ అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది అభ్యర్థులకి 100, 110, 120, 130 వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి అసలు ఇంతవరకు టెట్ రాయని వారు రాసిన గతంలో అర్హత సాధించినటువంటి వారు, మరి గతంలో టెట్ రాయనటువంటి వారు, గతంలో టెట్ అర్హత సాధించినటువంటి వారు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా టెట్ అనేటువంటి దాన్ని రాయవలసినటువంటి అవసరము ఉంది. అంటే నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఎవరైతే గతంలో టెట్ రాసి అర్హత సాధించి కనీసం అంటే 90 ఆ పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి టెట్ షెడ్యూల్ను ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. గతంలో టెట్లో అర్హత సాధించి 90, 100, 110, 120 ఆ పైన మార్కులు సాధించిన వాళ్ళందరూ కూడా మీకు ఇప్పటి నుంచి ఈ 35 రోజులకు ఈ యొక్క డిఎస్సి ప్రణాళిక వేసుకొని మీరు దాన్ని ఫాలో అయినట్లయితే మీకు ఇది రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ హెచ్జిటి వాళ్ళకి టెట్ మరియు డిఎస్సికి ప్యాటర్న్లో పెద్ద తేడా ఉండదు, ఒక 2 సబ్జెక్టులు తప్ప. అవేంటనేది మరలా నేను చెప్తాను. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కువ తేడాలు అనేటువంటివి ఉంటాయి. నేను అనేది ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు గతంలో రాసి ఉండి జస్ట్ క్వాలిఫై ఉంటే చాలు, అంతేగాని మరలా మీ స్కోర్ను పెంచుకుందామనేటువంటి ఆలోచనతో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి టెట్ షెడ్యూల్ని కానీ ఫాలో అయినట్లయితే మీకు డిఎస్సికి సమయం అనేటువంటిది సరిపోదు. కాబట్టి ఎవరైతే గతంలో టెట్ రాయలేదో, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రాసినా కూడా అర్హత సాధించలేదో అలాంటి వారు మాత్రమే టెట్ మరియు డిఎస్సిని 2 ఏకకాలంలో ప్రణాళిక వేసుకొని దాన్ని చదవండి. కానీ కేవలము గతంలో టెట్ అర్హత సాధించినప్పటికీ కూడా తిరిగి మరలా మేము స్కోర్ పెంచుకోవడం కోసం టెట్ రాస్తాము అంటే స్కోర్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు. కానీ డిఎస్సి సిలబస్ని కానీ మీరు సకాలంలో కానీ పూర్తి చేసుకోలేకపోయినట్లయితే వచ్చిన అవకాశాన్ని మీరు జారవిడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సింగిల్గా నేను చెప్పాలంటే, టెట్లో అర్హత సాధించిన వారు ఇప్పుడున్నటువంటి టెట్ షెడ్యూల్ ప్రకారంగా టెట్ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు డిఎస్సి యొక్క సిలబస్ని డిజైన్ చేసుకొని నేరుగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. మరి ఈ టెట్లో మనకి పేపర్ 1 ఉంది, అలాగే పేపర్ 2 ఉంది. ఈ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది ఒకటి, అలాగే సోషల్ స్టడీస్ అనేది మరొకటి, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, వీరందరికీ కూడా ఇవన్నమాట. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది, సోషల్ స్టడీస్ వారికి పేపర్ 2 ఉంటుంది, లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 1 అనేది ఎవరు అంటే, ఎవరైతే డిఈడి చేసి ఉంటారో వారందరూ పేపర్ 1 రాస్తారు. ఎంత శాతం అర్హత ఉండాలి, ఇవన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే ఈ యొక్క టెట్ విధి విధానాలు విడుదలైనవి. దానిలో భాగంగా మీ అందరికి కూడా తెలుసు. పేపర్ 2 ఎవరు రాస్తారంటే, బీఈడి చేసిన వాళ్ళు కానీ లేదా పండిట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కానీ పేపర్ 2 అనేటువంటిది రాస్తారు. అయితే కొంతమంది అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే, ఈ లాంగ్వేజ్ అనేటువంటిది అంటే స్కూల్ అసిస్టెంటు తెలుగు కానీ లేదా స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీష్ కానీ
లేదా స్కూల్ అసిస్టెంటు హిందీ కానీ ఈ లాంగ్వేజ్లకు సంబంధించి ఈ 3 ఎక్కువగా మన ప్రాంతాల్లో స్కూల్ అసిస్టెంట్లు రాస్తుంటారు. వీళ్ళకి జస్ట్ క్వాలిఫికేషన్ మీద కొంత డౌట్ ఉంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ రాయాలనుకుంటారో ఈ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే డిగ్రీ లెవెల్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా లాంగ్వేజెస్ను చదివి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ను చేసి ఉండాలి. డిగ్రీ లెవెల్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ చదివి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయినా సరే ఎంఏ తెలుగు లేదా ఎంఏ ఇంగ్లీషు, హిందీ అలాంటివి చదివి ఉండాలి. మరియు వాళ్ళు చేసినటువంటి బీఈడీలో కానీ పండిట్ కోర్సుల్లో కానీ ఈ యొక్క తెలుగు, ఇంగ్లీష్ అనేటువంటిది ఒక ఆప్షనల్ మెథడాలజీగా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇది రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇవి అన్నమాట. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను దాని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మరలా నేను చెప్తాను. ఇవి ఎవరు రాస్తారంటే పేపర్ 1 డిఈడి రాస్తారు, పేపర్ 2 వచ్చేసి బీఈడి వాళ్ళు రాస్తారు. జస్ట్ మీకున్న చిన్న చిన్న సందేహాలు మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నము చేస్తాను. మరి ఇప్పుడు చూడండి, మరి టెట్ 1 తీసుకున్నట్లయితే అంటే హెచ్జిటి పేపర్ 1 కానీ తీసుకుంటే ఏముంటున్నాయి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, తెలుగు, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, అలాగే ఈవిఎస్. ఇవి టెట్ 1 అంటే పేపర్ 1. టెట్లో పేపర్ 1 వాళ్ళకి ఉండేటువంటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవిఎస్ 5 సబ్జెక్టులు ఉన్నాయమ్మ. 5 సబ్జెక్టులు 5 భాగాలు 5 30లు 150 మార్కులు. 150 మార్కులు 5 భాగాలు 5 30లు 150 మార్కులకి ఉంటుంది పేపర్ 1 అనేటువంటిది. ఇక్కడ ఒక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే సైకాల్ రాయిస్తే మిగతా 4 చూస్తే ప్రతి దాంట్లో కూడా దాని కంటెంటు 24 మార్కులకి, దాని మెథడాలజీ అనేది 6 మార్కులకి ఉంటుంది. తెలుగు 24 మార్కులకి తెలుగు కంటెంటు, 6 మార్కులకు తెలుగు మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా 24 మార్కులకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, 6 మార్కులకి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. మ్యాథ్స్ కూడా 24 మార్కులకి మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ వచ్చేసి 6 మార్కులకి. ఈవిఎస్ అంటే ఇక్కడ 3 నుంచి 5 తరగతులు ఉండేటువంటి ఈవిఎస్ సిలబస్, 6 నుంచి 8 తరగతుల వరకు ఉండేటువంటి సైన్సు, 6 నుంచి 8 తరగతుల వరకు ఉండేటువంటి సోషల్. దీన్నే మనం ఇక్కడ ఈవిఎస్ అని చెప్పేసి చెబుతాము. 3 ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 3 నుంచి 5 వరకు ఉండేటువంటి పరిసరాల విజ్ఞానాలు, 6 నుంచి 8 వరకు ఉండేటువంటి సైన్సు, 6 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి సోషల్ స్టడీస్ అనేటువంటి. ఇది పేపర్ 1 ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది. మరి ఈ పేపర్ 1 వాళ్ళు కంటెంట్ కోసం సిలబస్ ఏమి చదవాలంటే ఇప్పుడు పాఠశాలలో అమలవుతున్నటువంటి 3 నుంచి 8వ తరగతి వరకు ఏవైతే అమలవుతున్నాయో అవే సిలబస్సు. ఈ కొత్తదా పాతదా ఈ పదాన్ని వదిలేసేయండి అమ్మ. ఇక పాతదనేది ఏమీ లేదు. ప్రజెంట్ స్కూల్లో ఏ సిలబస్ అయితే అమలవుతుందో అదే సిలబస్ మనకి ఎగ్జామ్స్లో వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టెట్లో వాళ్ళు పేపర్ 1 వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని సిలబస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి సబ్జెక్టులో కూడా 6 మార్కులకి మెథడాలజీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 5 ఆర్లు 4 సబ్జెక్టులు, 4 ఆర్లు 24 మార్కులు. అదే మనం పేపర్ 2 చూస్తే పేపర్ 2 చూసినట్లయితే పేపర్ 2లో ఏమని చెప్పాం? మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఉంటారు, అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళు ఉంటారు,
లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. పేపర్ 1 మరియు పేపర్ 2 3 సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. అవేవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 మార్క్స్ ఉంటుంది. మరొకటి ఏంటి లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది 30 మార్క్స్. పేపర్ 1కి పేపర్ 2కు ఉన్న తేడా ఏంటంటే పేపర్ 1లో తెలుగు మరియు ఇంగ్లీష్లో కేవలము కంటెంటే కాకుండా మెథడాలజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ పేపర్ 2 వాళ్ళకి ప్యూర్లీ కంటెంట్ అంటే దానికి సంబంధించిన గ్రామరు టెక్స్ట్ బుక్ ఐటమ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే పేపర్ 2 వాళ్ళకి మెథడాలజీ ఉండదు. తెలుగు మెథడాలజీ కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కానీ చదవవలసినటువంటి అవసరము లేదు. పేపర్ 2 వాళ్ళు తెలుగు మెథడాలజీ కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కానీ చదవవలసినటువంటి అవసరము లేదు. ప్యూర్లీ దాని యొక్క కంటెంట్ మాత్రమే ఉంటుంది. 90 మార్క్స్. ఇక మిగతా 60 మార్క్స్ ఉంది కదా, ఈ 60 మార్క్స్ అనేది సోషల్ స్టడీస్ వాళ్ళకి 48 + 12 అంటే 48 మార్కులకి సోషల్ కంటెంట్ ఉంటుంది, 12 మార్కులకి మెథడాలజీ ఉంటుంది. 48 + 12 60 మార్కులకి 60 మార్కులకి సోషల్ మెథడాలజీ సోషల్ స్టడీస్ ఉంటుంది. అంటే పేపర్ 2 సోషల్ స్టడీస్ రాసేటువంటి వాళ్ళు అంటే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఫిజికల్ సైన్స్ కానీ రాయాలనుకునేటువంటి వాళ్ళకి 60 మార్కులకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. అంటే 60 మార్కులకి మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్ 30 మార్కులకి సైన్స్ వచ్చేసి 30 మార్కులకి. దీని మరలా మెథడాలజీలుగా మనం విడగొడితే 24 మార్కులు మ్యాథ్స్ కంటెంటు, 6 మార్కులు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్లో మిగతా 30 మార్కులు ఏముంటుందంటే 24 మార్కులు సైన్స్ కంటెంటు, 6 మార్కులు సైన్స్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ 24లో కూడా 12 మార్కులు అంటే సైన్స్లో 30 మార్కులు ఉంటే ఈ 30 మార్కులు బిఎస్ వచ్చేసి 15 మార్కులు, పిఎస్ వచ్చేసి 15 మార్కులు. ఈ 15 మెథడాలజీలు ఉంటాయి కదమ్మా, 12 + 3 12 + 3 అలాగే ఇక్కడ కూడా 12 + 3 అంటే ఫిజికల్ సైన్స్లో కంటెంట్ నుంచి 12 మార్కులు, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ నుంచి 3 మార్కులు, బయాలజికల్ సైన్స్ కంటెంట్ నుంచి 12 మార్కులు, మెథడాలజీ నుంచి 3 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు కదా, మూడవ రకం లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఈ లాంగ్వేజ్ వాళ్ళకి సేమ్ సోషల్ స్టడీస్ లాగానే వాళ్ళ లాంగ్వేజ్ 48 మార్కులకు ఉంటుంది, వాళ్ళ యొక్క మెథడాలజీ 12 మార్కులకు ఉంటుంది. అంటే తెలుగు పండిట్స్ ఎవరైనా టెట్ రాస్తే ఆ 90 మార్కుల్లోకి సంబంధించిన తెలుగు గ్రామర్ ఉంటుంది, మరియు వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో అందులో 60 మార్కుల్లో 48 మార్కులకు వాళ్ళ కంటెంట్ ఉంటుంది, 12 మార్కులకు వాళ్ళకి మెథడాలజీ అనేది ఉంటుంది. అంటే పేపర్ 2 రాసే వాళ్ళందరికీ కూడా 90 మార్కులు కామన్గా ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు 90 మార్కులకి పేపర్ 2 రాసే వాళ్ళందరికీ కామన్గా ఉంటుంది. అలాగే పేపర్ 1 వాళ్ళకు కూడా కామన్గా ఉంటుంది. కాకపోతే పేపర్ 1లో తెలుగు మరియు ఇంగ్లీషులో మెథడాలజీ కూడా చదవాలి. పేపర్ 2 రాసేటువంటి వాళ్ళు మెథడాలజీ చదవాల్సిన అవసరం లేదు. అయితే తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల కోసం పేపర్ 1 వాళ్ళు 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను స్టడీ చేస్తే సరిపోతుంది. పేపర్ 2 రాసేటువంటి వాళ్ళు 10వ తరగతి వరకు స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు స్కూల్లో ఏ పాఠ్యపుస్తకాలు అయితే అమలవుతున్నాయో వాటిని స్టడీ చేయాలి. ఇప్పుడు అమలవ్వడం అంటే మన దృష్టిలో పాత కొత్త అంటే 9వ తరగతి వరకు సిలబస్లు మారాయి. గత 2020 నుంచి గ్రాడ్యువల్గా సిలబస్లు మారుతూ ఉన్నాయి. కానీ 2014 నుంచి అమలవుతున్నటువంటి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వాటిని మనం పాతదే అంటాం. నెక్స్ట్ ఇయర్ అవి మారబోతున్నాయి. అంటే 9వ తరగతి వరకు కొత్త పాఠ్యపుస్తకాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేవి. 10th క్లాస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేది, కాకపోతే అది ఓల్డ్ సిలబస్ 2014 నుంచి. కాబట్టి ఇక పాతదా కొత్తదా అది చదవాలా ఇది చదవాలా, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఏదో ఓల్డ్ సిలబస్ చదవాలి, న్యూ సిలబస్ చదవాలి, ఈ కన్ఫ్యూజన్లన్నీ మీరు పెట్టుకోవద్దమ్మా. జస్ట్ ఇప్పుడు మీకు అందుబాటులో స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ని బేస్ చేసుకొని క్లాసెస్ వారీగా చదువుకుంటే మీకు సరిపోతుంది. ఇది పేపర్ 2కు సంబంధించినటువంటిది.
మరి అభ్యర్థులకు ఉండేటువంటి మరో సందేహం ఏంటంటే మరొక సందేహం ఏంటంటే మనకి టెట్ అనేది 2011 నుంచి జరుగుతూ ఉంది. మనకి టెట్ అనేది 2011 నుంచి జరుగుతూ ఉంది. 2011 నుంచి జరుగుతూ ఉంది. అయితే 2018కి ముందు దాకా కూడా పేపర్ 2 అనేటువంటిది కేవలం 2 రకాలు, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్. లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా సరే పేపర్ 2లో సోషల్ స్టడీస్ని కానీ లాంగ్వేజ్ని కానీ ఎంపిక చేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళకి బర్డన్గా ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో 2018లో మొదటిసారిగా ఏం చేశారంటే లాంగ్వేజ్ పండిట్స్కి పేపర్ 3 అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. దాన్నే పేపర్ 2లో ఇప్పుడు 2A 2B 2 3 ఇలా చేశారు లాంగ్వేజ్ పండిట్స్ అనేది. అయితే కొంతమంది ఏంటంటే గతంలోని రాసి అర్హత సాధించున్నారు లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళు అడుగుతున్నారు మరలా మేము టెట్ రాయాలని. 2011 నుంచి మీరు ఎప్పుడు టెట్ రాసి అర్హత సాధించి ఉన్నా అది సరిపోతుంది. లైఫ్ వ్యాలిడిటీ అనేది ఇచ్చారు కాబట్టి 2011 నుంచి మీరు ఏ సంవత్సరంలో టెట్ రాసి అర్హత సాధించినా కూడా అది అర్హత అనేటువంటిది మీకు అదే రకంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి కన్ఫ్యూజ్ ఏమి అవసరం లేదు. తిరిగి మరలా మీరు రాసి స్కోర్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, కానీ అది అలాగే ఉంటుంది. కానీ ఈ తక్కువ సమయంలో స్కోర్ పెంచుకోవాలనేటువంటి సాహసం అయితే నాకు తెలిసి ఎవరు చేయరు. కాకపోతే HGT వాళ్ళకి టెట్ మరియు డిఎస్సి సిలబస్ అనేది దాదాపు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చేమో, కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళకపోవడమే బెటర్. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా సరే గతంలో అర్హత సాధించి ఉన్నట్లయితే నేరుగా మీరు డిఎస్సి ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవడం అనేది బెటర్. మరి డిఎస్సి సిలబస్ అనేది ఇంకా వాళ్ళు మనకి ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు మీడియా సమావేశంలో ఏం చెప్పున్నారంటే 2018 విధానంలోనే మనకు డిఎస్సి అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అలాగే ఉంటుంది అన్నారు. మరి డిఎస్సి ప్యాటర్న్ అలాగన్నప్పుడు డిఎస్సి ప్యాటర్న్ HGT అలాగే స్కూల్ అసిస్టెంట్ చూస్తే HGT అనేటువంటిది ఎలా ఉండేది, ప్యాటర్న్ అనేటువంటిది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే PIE, అలాగే సైకాలజీ సేమ్. ఇవి స్కూల్ అసిస్టెంట్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, PI అలాగే సైకాలజీ కామన్గా ఉన్నాయి. HGT వాళ్ళకి ఏవైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, PI సైకాలజీ ఉందో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా అవే ఉన్నాయి. ఇక మిగతావి ఏంటి, కంటెంట్లు. HGT వాళ్ళకి ఉంటుంది కంటెంటు, తెలుగు, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్. ఇవే కదా వాటికి సంబంధించిన మెథడాలజీ. ఇప్పుడు టెట్లో పేపర్ 1 చూస్తే ఒక PI జీకే అండ్ కరెంట్ అఫైర్స్ PI మినహాయిస్తే ఇవన్నీ టెట్లో ఉండేటువంటి అంశాలే. కాకపోతే ఇక్కడ సైకాలజీలో కొన్ని కాన్సెప్ట్లు డిఎస్సికి వచ్చేటప్పటికి ఉండవు, టెట్లో ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ PI మినహా ఇవన్నీ కూడా వీళ్ళు టెట్లో చదువుకున్నటువంటి అంశాలే. ఎగ్జామ్స్ 2 కానీ సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కామన్ కదా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, PI కానీ సైకాలజీ ఈ 3 కామనేనమ్మా. స్కూల్ అసిస్టెంట్ అంటే నేను అనేది అక్కడ మ్యాథ్స్, సైన్సు, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, ఇవన్నీ కూడా. వీళ్ళకి ఇంక మిగతా సబ్జెక్టులు ఏముంటాయి, కంటెంట్ ఉంటుంది, వాళ్ళ మెథడాలజీ ఉంటుందమ్మా. ఈ మెథడాలజీ అనేది వాళ్ళు సంబంధిత కోర్సులో చదువుకున్నాయి, బీఈడీలో కానీ లేదా పండిట్ కోర్సులో చదువుకున్నటువంటి మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. కంటెంట్ అనేటువంటిది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, 6వ తరగతి నుంచి
ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అదే పేపర్ 2 టెట్ అయితే 10వ తరగతి వరకు ఉంటుంది, కానీ వీళ్ళకి కంటెంట్ 6th క్లాస్ మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది అందరికి కూడా. అయితే ఏది ఎన్ని మార్కులకి ఏంటి అనేటువంటిది మనకు 12వ తేదీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం దాని గురించి మాట్లాడడం. ఎన్ని మార్కులైనా మన కంటెంట్ మనం చదువుకోవాల్సిందే కదా, మెథడాలజీ చదువుకోవాల్సింది. ఇది డిఎస్సి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ తక్కువ సమయంలో మరి ఎవరికైతే ఆల్రెడీ చాలా రోజుల నుంచి అభ్యర్థులు దశల వారీగా కోచింగ్లు తీసుకొని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకొని రివిజన్ స్టేటస్లో కూడా చాలామంది ఉన్నారు. అయినా అప్పుడు కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేక ఏదో ఒక పని చేసుకుంటూ ఎక్కడో చోట ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కోచింగ్ కోసం ఆలోచన చేస్తున్నారు. మరి ఇంత తక్కువ సమయంలో మరి కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది ఒక రకంగా ఆలోచన చేస్తే అదొక రకంగా సాధ్యం కానటువంటి అంశమే సిలబస్ల రీత్యా ఆలోచన చేస్తే. కానీ ఉన్న సమయంలోని మరి పిల్లలకి తగిన గైడెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము అంటే ఈ కోచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మరి పిల్లలకి కొంత గైడెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ఫిబ్రవరి 10వ తేదీన బ్యాచ్ని అనౌన్స్ చేస్తున్నాం. మరి ఫిబ్రవరి 10వ తేదీన అనౌన్స్ చేసేటువంటి ఈ బ్యాచ్ అనేటువంటిది ఎక్కడ అనౌన్స్ చేస్తున్నామంటే కనిగిరిలో అనౌన్స్ చేస్తున్నాం. విజయనగరంలో కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. అయితే కనిగిరిలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ విజయనగరంలో మాత్రం కేవలం డిఎస్సికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మాత్రమే డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, సమయం లేదు కాబట్టి. అయితే ఇక్కడ కోచింగ్ వచ్చేసి 10వ తేదీన స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. విజయనగరంలో వచ్చేసి ఇక్కడ కనిగిరిలో మాత్రం 10వ తేదీన ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమవుతుంది. విజయనగరంలో వచ్చేసి ఫిబ్రవరి 12వ తేదీన విజయనగరంలో బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఏం చేయడం జరుగుతుందంటే ముఖ్యంగా టెట్ అలాగే డిఎస్సి, టెట్ మరియు డిఎస్సి. కాబట్టి ఎవరైతే గతంలో టెట్లో అర్హత సాధించలేదో వారందరికీ కూడా టెట్ ప్లస్ డిఎస్సి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ను డిజైన్ చేసి ఆ ఉన్న సమయంలో వాళ్ళు ఏదైతే సొంతంగా చదువుకోలేరో అలాంటి విషయాల్ని టీచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి జస్ట్ క్లాసులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీటికి సంబంధించి ఎగ్జామ్స్ను కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఒక విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇండివిజువల్గా ఇంటి దగ్గర చదువుకోగలిగితే ఓకే, కానీ మేము చదువుకోలేము, మాకు కొంత గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు కోచింగ్కి రాండి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ కోచింగ్కి వెళ్ళినా కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలో 100% సిలబస్ని గతంలో మాదిరిగా లాంగ్ టర్మ్ కోచింగ్ మాదిరిగా పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని మీకు చెప్పడం అనేటువంటిది సాధ్యము కాదు. ఇది అంగీకరించవలసినటువంటి వాస్తవం కూడా. ఇది నిజంగా సాధ్యము కాదు. కాబట్టి మేము వచ్చినటువంటి అభ్యర్థులకి వీలైనంత వరకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ పాయింట్స్ ఏదైతే ఉంటుందో ఆ కోణంలో వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మినిమం టెట్లో అర్హత సాధించే విధంగా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నము చేస్తాం. ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి హెచ్జిటి ప్రోగ్రామ్ అనేటువంటిది 10వ తేదీ స్టార్ట్ అవుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మ్యాథ్స్, అలాగే బయాలజీ, అలాగే సోషల్ స్టడీస్, అలాగే ఫిజికల్ సైన్స్. మరి స్కూల్ అసిస్టెంటు ఇంగ్లీష్ అనేటువంటిది రేపు 12వ తేదీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే డిఎస్సికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
ఆ సిలబస్సు, పోస్టుల సంఖ్య వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎస్ఏ ఇంగ్లీష్ని కూడా డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే మా దగ్గరకు వస్తారో వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెథడాలజీని, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళు ఎవరైనా మా దగ్గరికి కోచింగ్ వచ్చినట్లయితే వాళ్ళకి మేము ఏ విషయాల్లో గైడెన్స్ ఇవ్వగలమంటే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్ టు 10th క్లాస్ వరకు మాత్రమే గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అలాగే మెటీరియల్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మెథడాలజీ గైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మెటీరియల్ను ప్రొవైడ్ చేయగలుగుతాము కానీ కొంతవరకు మెటీరియల్ను ప్రొవైడ్ చేయగలుగుతాము కానీ క్లాసెస్ చెప్పించడం అనేటువంటిది, ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్పించడం అనేటువంటిది ఇప్పట్లో అది సాధ్యము కాదు. సమయం కానీ ఒక 3 నెలల నుంచి 4 నెలల సమయం కానీ ఉన్నట్లయితే మనం ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా సిలబస్లు చెప్పించగలుగుతాం. కానీ ఈ షార్ట్ పీరియడ్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పించడం అనేది సాధ్యము కాదు. 10th క్లాస్ వరకు ఉండేటువంటి సిలబస్ని గైడ్ చేస్తాం, అలాగే మెథడాలజీస్ గైడ్ చేస్తాం, జీక్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ వీటిని మేము గైడ్ చేయగలుగుతాం. అంతేగాని ఇంటర్మీడియట్ సిలబస్ అయితే సాధ్యము కాదు. అది మీరు ఇండివిజువల్గా గతంలో మీకు ఇంటర్మీడియట్ కాలేజీలో పనిచేసిన వాళ్ళైనా లేదా గతంలో మీరు చదువుకొని ఉండి లేదా ఇండివిజువల్గా మీరు దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే. కానీ కోచింగ్ సెంటర్ల ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఇంటర్మీడియట్ సిలబస్ను హ్యాండిల్ చేయడం అనేటువంటిది నిజంగా సాధ్యము కాదు. కాబట్టి దయచేసి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కోచింగ్ మా దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తారనేటువంటి ఆస్తి అయితే ఎవరు రావద్దామో, అది సాధ్యము కాదు. కాబట్టి 10th క్లాస్ వరకు సిలబస్ మాకు అవగాహన ఉంది సార్, మాకు అవసరం లేదు, మాకు ఇంటర్మీడియట్ కావాలంటే మీరు హ్యాపీగా మీరు ఎక్కడైతే ఉన్నారో ఇంట్లో కానీ రూముల్లో కానీ అక్కడ ఉండి ప్రిపేర్ అవ్వండి. కానీ కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది సాధ్యము కాదు. నెక్స్ట్ వన్, మరి మా దగ్గర అవైలబుల్ అయ్యేటువంటి కోర్సులు అంటే ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్లో కూడా మాకు కోర్సులు అనేటువంటివి ఉన్నాయి. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు గూగుల్ ప్లే స్టోర్స్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి అనే యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు ఆన్లైన్ కోర్సులు అనేటువంటివి టెట్కు సంబంధించి పేపర్ 1 వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలాగే పేపర్ 2 కూడా వీడియో క్లాసెస్ ఉన్నాయి. పేపర్ 1కి సంబంధించి సంపూర్ణ స్థాయిలో వీడియో క్లాసెస్ ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి కొన్ని ఒక 9th మరియు 10th క్లాస్ లెవెల్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేటువంటివి సిలబస్ను హఠాత్తుగా ప్రకటించడం వలన ఈ 9th 10thకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేవి కొన్ని సబ్జెక్టులు కంప్లీట్గా లేవు. ఆ వీడియో క్లాసెస్ స్థానంలో మేము మా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని PDF రూపంలో అక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అవసరం అనుకుంటే ఈ యొక్క వీడియో క్లాసెస్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే డిఎస్సికి సంబంధించి HGT కూడా ఫుల్ కోర్స్ అనేటువంటిది ఒక యాప్లో అందుబాటులో ఉంది. అవే కాకుండా మీరు టెట్ కానీ లేదా టెట్ ప్లస్ డిఎస్సి కానీ లేదా డిఎస్సి HGT ఆల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ఎప్పటి నుంచో మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు చాప్టర్ వైజ్డ్గా ఉన్న ఎగ్జామ్స్ అనేటువంటివి టెట్ పేపర్ 1 ఉంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది, పేపర్ 2 సోషల్ స్టడీస్ ఉంది, అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉంది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేటువంటిది కూడా ఉంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కూడా ఉంది. 10వ తరగతి వరకు ఉండేటువంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ప్రాబ్లంకు అనాలిసిస్ కూడా ఉంది ఎగ్జామ్ రాసడానికి, చాప్టర్ వైజ్డ్గా ఉంది. కాబట్టి మీరు అలా ఇంటి దగ్గర ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే
చాప్టర్ వైజ్డ్గా మీరు ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. అలాగే ఎవరికైనా సరే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి బుక్స్ కావాలనుకున్నట్లయితే ఆ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నూతన సిలబస్తో కూడా ప్రింటెడ్ మెటీరియల్ అనేటువంటి లభిస్తుంది. మరి ఈ పుస్తకాలు కావాలన్నా ఆన్లైన్ వీడియోస్ మీకు కావాలన్నా మీరు ఫోన్ చేయవలసినటువంటి నెంబర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద కనపడుతున్నాయి మీకు 9848661318 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే 9848662328 అనేటువంటి నెంబర్కి కూడా మీరు కాల్ చేసినట్లయితే పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కోచింగ్ సంబంధించి న్యూ బ్యాచ్ అనేటువంటిది 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. మీరు తర్వాత కూడా అడుగుతుంటారు నెక్స్ట్ బ్యాచ్ సార్ ఇది లాంగ్ టర్మ్ కాదు, ఉండేదే ఒక బ్యాచ్. అయితే ఈ ఎగ్జామ్ షెడ్యూలు జరుగుతుందా జరగదా ఇట్లా రకరకాల అపోహాలు సందేహాలు ఉన్నాయి. వీటి గురించి మనమేం మాట్లాడలేం, కాలమే దీనికి సమాధానము చెప్పాలి. అయితే షెడ్యూల్ ఇచ్చున్నారు కాబట్టి మీరైనా మేమైనా సరే ఆ షెడ్యూల్ని ఫాలో అవ్వడం తప్ప మరి ఏది చేయలేనటువంటి పరిస్థితి. సరే ఉన్నంతల వరకు ఉన్న సమయం వరకు మేము ఎంతవరకు అయితే బెస్ట్గా మీకు సర్వీస్ ఇవ్వగలుగుతామో అంతవరకు ఇవ్వగలుగుతాం. ఆల్రెడీ మా దగ్గర ఇంతకుముందు కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులకి త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్ని అనౌన్స్ చేస్తాం. అడుగుతున్నారు పిల్లలు, వీలైనంత త్వరగా ఎగ్జామ్ షెడ్యూల్స్ని అనౌన్స్ చేస్తాం. అలాగే 1-2 పుస్తకాలు మారినటువంటి సిలబస్ మీద పుస్తకాలు కూడా కొంతమందికి బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా ఆల్రెడీ ప్రింటింగ్ పంపించున్నాం. ఈ నోటిఫికేషన్ కోసమే ఇన్ని రోజులు ఆపున్నాం. సిలబస్లు ఏముంటాయి ఏంటి అనేటువంటి ఆలోచనతో అవి కూడా ఒక 3-4 రోజుల్లో వచ్చేస్తాయి. అందరికీ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆల్రెడీ కొంతమంది ఎవరైతే డిగ్రీ ప్లస్ డిఈడి ఉండేటువంటి అభ్యర్థులు కూడా చాలామంది పాపం గ్రూప్ 2కి అప్లై చేసి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరి దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి 25వ తేదీ నుండి. వాళ్ళు ఈ సమయంలో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి గ్రూప్ 2 రాయాలన్నా లేదా ఈ క్షణంలో దీన్ని వదిలేసి డిఎస్ వైపు వెళ్ళాలన్నా వాళ్ళకి ఎవరం కూడా ఏ రకమైనటువంటి సలహా ఇవ్వలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇది ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనకున్న సాధ్యాలు, తనకున్నటువంటి ఎబిలిటీస్, తన యొక్క ప్రిపరేషన్ ఇన్ని రోజులు దేని మీద ఉంది అనే దాన్ని బట్టి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఎలాంటి సంఘర్షణకు ఒత్తిడికి లేకుండా అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.